వంశీని ఎలాగైతే హింసించాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు కోరుకున్నారో ఆ కోరిక ఇప్పుడు లోకేష్ చంద్రబాబు తీర్చినట్లున్నారు. ఒకటి, తన మీద పెట్టినటువంటి కేసులో ఒక విచిత్రం వల్ల ఏంటంటే అందులో ఎవరైతే ఒక అబ్బాయి కంప్లైంట్ ఇచ్చినటువంటి అబ్బాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చాడో ఆ అబ్బాయితో వంశీ రివర్స్ గేర్ ప్లే చేపిస్తే మళ్ళీ అదే అబ్బాయి సోదరుడితో ఇటు వీళ్ళు రివర్స్ గేర్ ప్లే చేయించారు. తద్వారా నడిచింది. ఇవాళ వంశీకి సంబంధించి ఎవరైతే మొన్న 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో నేను ఎలాంటి ఒత్తిళ్ళకి లొంగకుండా ఇస్తున్న స్టేట్మెంట్ ప్రకారం వంశీ ఈ దాడి చేయించాడని నేను కంప్లైంట్ చేయలేదు, అసలు ఆ దాడికి సంబంధించి నేను అక్కడ లేను, సాక్షిగా అని పిలిచి సంతకం పెట్టించుకుని నా పేరుతో కేసు పెట్టారు, కేసు విత్డ్రా చేసుకుంటున్నానంటూ అతను ఇచ్చినటువంటి వాంగ్మూలానికి తర్వాత వాళ్ళ సోదరుడితో పెట్టించినటువంటి కేసు ఆధారంగా ముందు తల్లితో అన్నారు, ఆ తర్వాత సోదరుడితో అన్నారు. కేసు ఆధారంగా అతన్ని వైజాగ్లో ట్రేస్ చేసి అతన్ని తీసుకొచ్చి అతని చేత ఇప్పుడు నేను మొన్న బెదిరి ఇలా కంప్లైంట్ ఇచ్చాను, ఇదే 164 స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 164 అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చే స్టేట్మెంట్కి ఇదివరకు ఒక శాంటిటీ ఉండేది, చాలా బలమైనటువంటిది. మొన్న ఈ మధ్యన ఒక ఐఏఎస్ అధికారిది, అట్లాగే రివర్సు, ఇప్పుడు ఇది రివర్సు. అదేమో జగన్ విషయంలో, ఇక్కడ ఇదేమో వీళ్ళ విషయంలో. ఇది పక్కన పెడితే రెండవ పాయింట్ వచ్చేటప్పటికి వంశీని టాయిలెట్ మామూలుగా కాస్త లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి కుర్రాడు కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్టే అలవాటు ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్ లేని బ్యారెక్లో ఉంచారు. అట్లాగే పడుకోవడానికి మంచం లాంటిది మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారికి మంచం ఏర్పాటు చేయాలా లేకపోతే ఈ కూలర్ ఏర్పాటు చేయాలి ఇట్లాంటివి అన్నప్పుడు అడిగారు కదా, అట్లాగా ఇక్కడ ఇతనికి ఉండడానికి వీల్లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా నేల మీదనే పడుకోమన్నారు. తద్వారా అక్కడ అతను నాకు ఒంట్లో బాగాలేదు, ఇదే నాకు నడుము నొప్పి అంటే డాక్టర్ని పిలిపించి అప్పటికప్పుడు ఆ డాక్టర్ అబ్బాయి ఈయనకి నడుము నొప్పి లేదే అని సర్టిఫై చేశారు కాబట్టి చివరికి వెంటనే మీరు అక్కడ పడుకోవాల్సిందే నేను చెప్పడం. అలాగే జైలు భోజనమే ఇప్పుడు. తద్వారా చెప్పకూడు తినిపించాం, నీ సంగతి చూసాం అని రేపటి నుంచి వంశీని ట్రోల్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఇదంతా రైటా రాంగా అంటే కాలం అన్నటువంటిది నిర్దేశించేటటువంటిది. ఒకప్పుడు వాళ్ళ కుటుంబాన్ని గురించి తను మాట్లాడిన మాటలకి తను అనుభవించింది ఇది అన్నటువంటి పాయింట్ని చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు.